నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మనీ టాక్స్. నేను చక్కర్ల ఝాన్సీ. మరి ప్రతి శనివారం మనీ టాక్స్కి సంబంధించి అసలు ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎలా ఉండాలి, ఉంటే ఏం జరుగుతుంది, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తూ వస్తున్నాము. మరి ఈ రోజు కూడా మనీ టాక్స్కి సంబంధించి మనీని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వేటిలో ఇన్వెస్ట్ చేయాలి అని తెలియజేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు మార్కెట్ నిపుణులు చెల్లా వాసు గారు. చెల్లా వాసు గారితో మాట్లాడదాం. వాసు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. వాసు గారు, మరి ఈ రోజు ఏ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం? ఈరోజు పే యువర్ సెల్ఫ్ ఫస్ట్, అంటే మీకు మీరు ఫస్ట్ పే చేసుకోండి అనే టాపిక్ మీద మనం మాట్లాడదాము. ఎందుకంటే చాలా మంది చూసుకుంటే కనుక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కంటే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ మూలంగా ఎక్కువ మంది ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. సో అందుకని చెప్పి ఇది వన్ ఆఫ్ ద కోర్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఎవరైతే వెల్త్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ద మ్యాండేటరీ టాపిక్ అనేది ఇది. సో మనం లైక్ ఎవ్రీ డే మనం మార్కెట్ బజ్లో డిఫరెంట్ టాపిక్స్ అనేవి మాట్లాడుతున్నారు. స్టాక్ మార్కెట్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి. బట్ బిహేవియర్ రిలేటెడ్ వచ్చేటప్పటికి మనం ఎవ్రీ సాటర్డే డిస్కస్ చేద్దాం. ఓకే, బిహేవియర్ అండ్ సైకాలజీ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనీ ఎర్న్ చేస్తున్నాం అండ్ మనీ ఎర్న్ చేస్తున్న తర్వాత అది ఏమవుతుంది, ఇది చాలా ఇగ్నోర్ చేస్తున్న కాన్సెప్ట్. సో మనీ ఎర్న్ చేసిన తర్వాత ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఎండ్ ప్రతి ఒక్కరికి శాలరీ వస్తుంది. మంత్ ఎండ్ కానీ మంత్ స్టార్టింగ్లో కానీ వచ్చిన తర్వాత మనం ఎవరికి పే చేస్తున్నాం, ఫస్ట్ ఎవరికి అమౌంట్ అనేది పే చేస్తున్నాం. సో శాలరీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటి రెంట్కి ఇస్తున్నారా, లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్ అని చెప్పి, స్కూల్ ఫీజ్ అని చెప్పి, క్రెడిట్ కార్డ్ బిల్స్ అని, ఈఎంఐ అని వీటికి ఇస్తున్నారా? సో టు హూమ్ యూ గైస్ ఆర్ పేయింగ్, అంటే ఎవరికి పే చేస్తున్నారు అనేది ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోవాలి మీరు. సో మీకు మీరు పే చేసుకుంటున్నారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు మీరు పే చేసుకుంటున్నారు అంటే కనుక అది ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళాలి, అది సేవింగ్స్లోకి వెళ్ళాలి ఫస్ట్. అలా కాకుండా మీరు హౌస్ ఓనర్కి పే చేసి, లేదంటే బ్యాంక్ ఈఎంఐలు కట్టేసుకుని, దాని తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్ కట్టుకుని, దాని తర్వాత స్కూల్ ఫీజులు ఇవన్నీ పే చేసి, దాని తర్వాత గ్రాసరీస్కి వీటన్నిటికి పే చేసి, దాని తర్వాత వైఫై, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ పే చేసిన తర్వాత మీకు మీరు పే చేసుకుందాం, ఇవన్నీ అయిన తర్వాత నాకు ఏమైనా డబ్బులు మిగిలితే నేను సేవ్ చేద్దాం, నేను ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటే కనుక అది ఎప్పటికీ జరగని పని. చాలామంది చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు అదే. సో పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ మామూలుగా మనకి మనం పే చేసుకోవాలనేది వస్తుంది. ఇట్స్ సింపుల్ ఉంటుంది, బట్ వెరీ వెరీ బోరింగ్ అండ్ బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ పవర్ఫుల్. సో సింపుల్ ఉండేది, బోరింగ్గా ఉండేది, పవర్ఫుల్గా ఉండేది మీకు రిజల్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఈవెన్ మనం హెల్త్ రిలేటెడ్ మాట్లాడుకుంటే కనుక వాకింగ్ అనేది వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ అండ్ బోరింగ్ ఎక్సర్సైజ్ కూడా. మామూలుగా జిమ్లో లాగా, లేదంటే డ్యాన్స్, జుంబా అని ఈ టైప్లో మనకి అంత ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు. బట్ ఎవ్రీడే ఒక 1 hour వాక్ చేస్తే హెల్త్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందని చాలామంది హెల్త్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు చెప్తున్నారు. ఎవ్రీడే ఒక 10,000 steps కానీ, లేదంటే ఒక 1 hour కానీ వాకింగ్ చేయమని. ద సేమ్ వే వెల్త్ రిలేటెడ్ వచ్చేటప్పటికి ఈ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనేది బోరింగ్ కాన్సెప్ట్ అండ్ సింపుల్ కాన్సెప్ట్, బట్ వెరీ మచ్ పవర్ఫుల్ కాన్సెప్ట్. దీన్ని మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే కనుక వెల్త్ క్రియేషన్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి, వై వీ షుడ్ పే అవర్ సెల్ఫ్ ఫస్ట్. మనకి మనం ఎందుకు ముందు పే చేసుకోవాలి అంటే కనుక యూజువల్గా మనకి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈజ్ ఎర్నింగ్ ఒక 80,000 or 90,000 ఎర్న్ చేస్తున్నప్పుడు ఈవెన్ మా క్లయింట్స్లోనే ఒక డిస్కషన్ జరిగింది. ఎంత సేవ్ చేస్తున్నారు అంటే కనుక ఒక్కొక్క నెల 5,000 సేవ్ చేస్తున్నాను, ఒక్కొక్క నెల 20,000 సేవ్ చేస్తాను, ఒక్కొక్క నెల అసలు ఏం సేవ్ చేయలేను, అండ్ మా వైఫ్ దగ్గర నుంచి డబ్బులు అడిగి నేను తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకు అంటే కనుక ఎప్పుడు కూడా ఆయన ఫస్ట్ ఈఎంఐలు, హౌస్ రెంట్ ఇవన్నీ కట్టేస్తాడు. దాని తర్వాత మొత్తం బిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత డబ్బులు ఏమైనా మిగిలితే పే చేద్దామని అనుకుంటారు. సో డబ్బులు ఎప్పుడు మిగులుతాయి, ఆ మంత్ ఏ ఫెస్టివల్ లేకపోతే అండ్ ఏ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంటికి రాకపోతే వాళ్ళకి డబ్బులు మిగులుతాయి, లేదంటే కనుక డబ్బులు మిగిలవు. సో ఈయనకేంటంటే ఒక మంత్ సేవ్ చేస్తున్నాడు, ఒక మంత్ సేవ్ చేయట్లేదు. లాస్ట్ 3 years నుంచి ఆయన పోర్ట్ఫోలియో నా దగ్గరే ఉంది. మొత్తం చెక్ చేస్తే కనుక 5 లక్షలు కూడా లేదు పోర్ట్ఫోలియో, అండ్ 80,000 సంపాదిస్తూ 5 లక్షలు కూడా ప్రాపర్గా పోర్ట్ఫోలియో లేదు అంటే కనుక దెన్ వాట్ కైండ్ ఆఫ్ ఎ సేవింగ్ ఇట్ ఇస్. సో మనకు మనం పే చేసుకుంటే కనుక ఆ పోర్ట్ఫోలియో అనేది ఎక్కువగా బిల్డ్ అవుతుంది. అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ వెల్త్ అనేది ఒక 10 lakhs, 20 lakhs, 30 lakhs, 50 lakhs కూడా మీకు అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా కాకుండా మనం నార్మల్గా వెళ్ళిపోతే కనుక ఇంక లోన్స్ అండ్ ఈఎంఐస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే,
సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ మీకు చెప్దామని అనుకుంటున్నాం. అదేంటంటే మీరు ఒక పర్సన్ సంవత్సరం మొత్తం పనిచేసి ఒక 12 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు అని అనుకోండి. సో మనకి ఒక 12 లక్షల ప్యాకేజ్ అంటే నెలకు దగ్గర దగ్గర ₹1,00,000 రావాలి. బట్ 80,000 to 90,000 ఇన్కమ్ వస్తుంది ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్షన్స్. ఓకే, బట్ ఇంకొక పర్సన్ దగ్గర ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదంటే స్టాక్ మార్కెట్లో కానీ ఉన్నాయి, లేదంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ ఉన్నాయి. ఆన్ అన్ యావరేజ్ ఒక 10% to 12% పోర్ట్ఫోలియో అనేది రిటర్న్ ఇస్తుంది. ఓకే, ₹1,00,00,000 ఉన్నాయి, ఒక 10 to 12% అనేది పోర్ట్ఫోలియో టోటల్ రిటర్న్ అనేది ఉంది. సో ఇక్కడ ఈ పర్సన్ సంవత్సరం మొత్తం పనిచేసి ఆఫీస్కి వెళ్ళి సంపాదించేది, ఇక్కడ ఈ పోర్ట్ఫోలియో అతను దట్ మీన్ ఈయన ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా సేమ్ అమౌంట్ ఈయన సంపాదిస్తున్నాడు. ఈయన 12 లక్షలు సంపాదిస్తున్నాడు నెలకి, ఈయన 12 లక్షలు సంపాదిస్తున్నాడు. బట్ ఫస్ట్ పర్సన్ ఏం చేస్తున్నాడు, డైలీ ట్రాఫిక్లో ఆఫీస్కి వెళ్ళాలి, బైక్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి, దాని తర్వాత 9 hours వర్క్ చేయాలి, బాసెస్ కానీ పక్కన వాళ్ళు కానీ ఏమన్నా అన్నా పడాలి, దాని తర్వాత మళ్ళీ ఇంటికి రావాలి. ఇలా సంవత్సరం మొత్తం చేస్తే ఆయనకు వచ్చేది ₹12 లక్షలు. సో అంటే ఇయర్లీ ప్యాకేజ్ 12 లక్షలు. కానీ ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కష్టపడ్డాడు ఒక పర్టికులర్ టైం, ఒక 10 years అలా కష్టపడి 10-15 years ఒక 1 crore అక్యుములేట్ చేసుకున్నాడు ఆయన పోర్ట్ఫోలియోలో. సో ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో అనేది 12 లక్షలు సంపాదిస్తుంది 12% రిటర్న్ వేసుకుంటే కనుక. అదే 10% రిటర్న్ అనుకుంటే కనుక అట్లీస్ట్ 10 lakh rupees అనేది మనం అనుకోవచ్చు. సో ఈ సినారియోలో చూసుకుంటే కనుక ఈయన ఏం వర్క్ చేయట్లేదు, ఇంట్లో హ్యాపీగా కూర్చున్నా కానీ ఈయన గురించి ఈయన డబ్బులు అనేవి పనిచేస్తున్నాయి. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి మనం ఫస్ట్ పే చేసుకున్నప్పుడు జరుగుతుంది. సో ఇప్పుడు శాలరీ వస్తుంది, హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుంది అని అనుకుంటే కనుక మన లైఫ్ అనేది ఎప్పుడు కూడా సెటిల్ అవ్వదు. అండ్ బిజినెస్ పీపుల్ కూడా చేస్తున్న అనదర్ మిస్టేక్ ఇదే. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే నా బిజినెస్లో రిటర్న్స్ బాగా వస్తున్నాయి కాబట్టి నేను రీఇన్వెస్ట్ చేసేస్తా బిజినెస్లో అనేది అనుకుంటారు. బట్ వాళ్ళు వేరే అదర్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేయకుండా ఓన్లీ బిజినెస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్ళిపోతే కనుక వాళ్ళు ఏదైనా బిజినెస్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినా, లేదంటే సడన్గా ఏదైనా కాంపిటీషన్ పెరిగినా, లేదంటే ఆల్టర్నేట్ ప్రోడక్ట్ ఏమైనా వచ్చినా కానీ ఎంటైర్ బిజినెస్కి ఇంపాక్ట్ అవుతుంది. సో అప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది మొత్తం మళ్ళీ పోతుంది అండ్ స్ట్రగుల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అనేది ఎక్కువ మంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనేది మళ్ళీ చెప్తున్నా, చాలా సింపుల్, అగైన్ బోరింగ్ బట్ వెరీ మచ్ పవర్ఫుల్. దీన్ని మీరు మీ లైఫ్లో ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే కనుక మీ లైఫ్ అనేది ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళదు. సో దీన్ని ఎలా చేయాలి అనేది మనం ఫస్ట్ చూద్దాము. సో ద మూమెంట్ మీ ఇన్కమ్ మీరు బిజినెస్లో ఉంటే కనుక మీకు ఏమైనా ప్రాఫిట్ కానీ ఇన్కమ్ కానీ రాగానే ఫస్ట్ దాన్ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్, షార్ట్ టర్మ్ అయితే కనుక ఫిక్స్డ్ డిపాజిట్ ఇలాంటి వాటిల్లో, లాంగ్ టర్మ్ అయితే కనుక మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ అలాంటి వాటిల్లో మీరు అమౌంట్ అనేది మూవ్ చేయాలి. ఇంకా సింపుల్ మెథడ్ ఏంటంటే సాలరీడ్ ఎంప్లాయీస్కి కానీ లేదంటే ఈవెన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ ఎస్ఐపిలో మన అకౌంట్ నుంచి డబ్బులు అనేవి కట్ అవుతాయి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో. ఈవెన్ రికరింగ్ డిపాజిట్లో కూడా, బ్యాంక్ రికరింగ్ డిపాజిట్లో కూడా మన అకౌంట్ నుంచి ఎవ్రీ మంత్ అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా కట్ అయిపోయేటట్టు ఆటోమేషన్ చేసుకుంటే కనుక మనం ఆటోమేటిక్గా వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. సో ఈఎంఐలు మనం చూసుకుంటే మనకి ఎవ్రీ మంత్ ఎగ్జాంపుల్ 5th ఈఎంఐ ఉందనుకోండి, మనం ఎంత అటెంటివ్గా ఆ అమౌంట్ని మనం దగ్గర పెట్టుకుంటాం, ఫిక్స్డ్ ఐ మీన్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచుతాం. ఎందుకంటే ఒకసారి ఈఎంఐ ట్రిగర్ అయిన తర్వాత డబ్బులు లేకపోతే కనుక మళ్ళీ చెక్ బౌన్స్ కేసెస్ అని ఇంకా డిఫరెంట్ అదర్ థింగ్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి. కానీ మనలో చాలామంది అంతే సీరియస్నెస్ అనేది సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి చూపించరు. సో అంతే సీరియస్నెస్ మనం సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి చూపిస్తే కనుక వెల్త్ క్రియేషన్ చాలా ఈజీ ఉంటుంది. సో మిడిల్ క్లాస్ ఫామ్లో ఏంటంటే జనరల్గా చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ చేసేది శాలరీ ఎర్న్ చేస్తారు, దాని తర్వాత ఫస్ట్ నీడ్స్ మీద డబ్బులు అనేది స్పెండ్ చేస్తారు, దాని తర్వాత వాంట్స్. సో ఈ ఐఫోన్ కొనుక్కోవాలి, లేదంటే వేరే ఏమన్నా బట్టలు కొనుక్కోవాలి, షాపింగ్, మాల్స్, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యన చాలా రీల్స్ అనేవి వస్తూ ఉన్నాయి, గుడ్ రెస్టారెంట్స్ అని, ఈ రెస్టారెంట్ బాగుందని చెప్పి, వీటన్నిటికి వాంట్స్, ఇవన్నిటికి ఫస్ట్ స్పెండ్ చేస్తారు. దాని తర్వాత ఏమైనా డబ్బులు మిగిలితే పాసిబుల్ అనేది అవుతుంది, లేదంటే ఇంకా ఆ మంత్కి సేవింగ్స్ అనేవి ఏమి ఉండవు. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం కన్సిస్టెన్సీ అనేది ఉండట్లేదు. సో ఒక మంత్ సేవ్ చేస్తున్నాం, ఒక మంత్ సేవ్ చేయట్లేదు. అండ్ వెల్త్ బిల్డింగ్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఎందుకంటే డిసిప్లిన్ లేకుండా వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకా చూసుకుంటే కనుక నో కంట్రోల్, మన మీద మనకి కంట్రోల్ లేదు, మన ఎమోషన్స్ మీద మనకి కంట్రోల్ లేదు, అండ్ వచ్చే డబ్బుల మీద కంట్రోల్ లేదు, వెళ్ళే డబ్బుల మీద కూడా కంట్రోల్ లేదు. సో ఒక 10 days బ్యాక్ మనకి న్యూ ఇయర్ ఫెస్టివల్ జరిగింది. హౌ మెనీ పీపుల్ స్పెంట్ మనీ ఆన్ అ లిక్కర్?
మనం చూసుకుంటే కనుక లిక్కర్ సేల్స్లో తెలంగాణ అండ్ ఆంధ్ర కూడా టాప్ స్టేట్స్లో ఉన్నాయి. ఎందుకంటే పీపుల్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ ప్రియారిటీ, ఏది మనకి ప్రియారిటీ ఏది ప్రియారిటీ లేదనేది లేదు. సో ఈవెన్ అప్పులు తెచ్చైనా కానీ ఫెస్టివల్స్ చేసుకోవడం, అప్పులు తెచ్చి రెస్టారెంట్లకు వెళ్ళడం, అప్పుల మీద స్పెండింగ్లు చేయడం, హాలిడేస్ అని గోవా అని థాయిలాండ్ అని ఇలాంటివన్నీ తిరగడం, ఇవన్నీ రాంగ్. సో డబ్బులు సంపాదించండి ఫస్ట్, దాని తర్వాత కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోండి. మీ డబ్బులు మీ గురించి వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎంజాయ్ అనేది చేయొచ్చు, ఎక్కువ స్పెండింగ్ అనేది చేయొచ్చు. మీరు వర్క్ చేస్తున్నప్పుడు చేయాలి అంటే కనుక ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది, అది మళ్ళీ మనల్ని వెనక్కి లాక్కెళ్తూ ఉంటుంది. సో వెల్త్ క్రియేషన్లో ఈ ప్రిన్సిపల్స్ నేను చెప్తున్నాను అగైన్, వెల్త్ బిల్డింగ్ అనేది ఇట్స్ నాట్ అ మనీ ప్రాబ్లం, ఇట్స్ సైకాలజీ ప్రాబ్లం. సో మన సైకాలజీ, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మన మైండ్ సెట్ ఎలా ఉంది, మన ఫైనాన్షియల్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇవి మీరు ప్రాపర్గా చెక్ చేసుకుని ప్రాపర్ గోల్స్ తోటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కనుక వెల్త్ క్రియేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో వెల్త్ ఫార్ములా ఒకటి నేను మీకు చెప్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ పెన్ అండ్ పేపర్, మీ దగ్గర పెన్ అండ్ పేపర్ ఉంటే నోట్ డౌన్ చేసుకోండి. సో ఎర్న్ శాలరీ ఆర్ ఎర్న్ ఇన్కమ్, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. రెండోది ఏంటంటే సేవ్ అండ్ ఇన్వెస్ట్ ఫస్ట్. ఏదైతే మీకు సేవింగ్స్ ఉంటాయో మీ గోల్స్కి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఏదైతే లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయో వాటికి సేవ్ అండ్ ఇన్వెస్ట్ అనేది చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మీకు ఒక 1 ఇయర్లో ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, ఏదైనా కొనుక్కోవాలి, ఇంకా గోల్డ్ కానీ లేదంటే ఏదైనా అవసరాలు ఉన్నాయి, ఫంక్షన్ ఏదైనా చేయాలి ఇంట్లో, దీనికి మీరు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ రికరింగ్ డిపాజిట్లో కానీ సేవ్ చేస్తారు. దిస్ ఈజ్ సేవ్. ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పటికి మీరు ఒక 5 ఇయర్స్లో కారు కొందామని అనుకుంటున్నారు, లేదంటే ఒక 10 ఇయర్స్లో ఇల్లు కొందామని అనుకుంటున్నారు, లేదంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్కి కానీ గ్రాడ్యుయేషన్కి కానీ హైయర్ స్టడీస్కి డబ్బులు కావాలి, అండ్ మీరు ఇంకొకటి ఏదైనా బిజినెస్ లాంటిది ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇవన్నీ లాంగ్ టర్మ్ గోల్స్. ఇలాంటి వాటికి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పటికి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. గోల్డ్, సిల్వర్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, ఇంకా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్, ఇలా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. వీటిలోకి మన మనీ అనేది ఫస్ట్ వెళ్ళాలి. సో ఫస్ట్ ఏంటంటే సేవింగ్స్, షార్ట్ టర్మ్ వాటికి మనం సేవింగ్స్ చేస్తాం, దాని తర్వాత లాంగ్ టర్మ్ వాటికి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తాం. దాని తర్వాత మనం మిగిలిన మనీని స్పెండ్ చేయొచ్చు. సో దానికి మనకి రిక్వైర్మెంట్స్, నీడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి రెంట్ కానీ రిమైనింగ్ వాటికి మనం ఫస్ట్ వాటికి స్పెండ్ చేస్తాం. దాని తర్వాత ఏమైనా డబ్బులు మిగిలితే కనుక విషెస్ అనేది చూసుకోవాలి. లేదు అంటే కనుక మీరు ఫోకస్ చేయాల్సింది స్పెండింగ్, అంటే ఎలా డబ్బులు తెచ్చుకోవాలి, లోన్లు తీసుకోవాలనే దాని మీద కాకుండా మీరు ఎలా సంపాదించాలి అనే దాని మీద ఫోకస్ చేస్తే కనుక వెల్త్ క్రియేషన్ అనేది పాసిబుల్ ఉంటుంది. యా, సో ఈ రూల్ అనేది నేను ఇప్పుడు చెప్పిన రూల్ మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ ఏంటంటే ఎర్న్ ఇన్కమ్, దాని తర్వాత సేవ్ అండ్ ఇన్వెస్ట్ ఫస్ట్, దాని తర్వాత స్పెండ్ రిమైనింగ్ మనీ. నాలుగోది ఏంటంటే అడ్జస్ట్ లైఫ్ స్టైల్ అకార్డింగ్లీ. మన లైఫ్ స్టైల్ మన ఇన్కమ్ని బట్టి ఉండాలి. సో వేరే వాళ్ళు ఏదో ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళ ఇన్కమ్ వేరే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరే, మన ఇన్కమ్ని బట్టి మన లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. సో ఐ థింక్ ఏదో ఒక ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ గారు ఏదో చెప్పారు, మనలాగా మనం బతకాలని అనుకుంటే పెద్ద ఖర్చు అవ్వదు, మనం వేరే వాళ్ళలాగా బతకాలని అనుకుంటే చాలా ఖర్చు అవుతుంది. సో మనం మనలాగా బతికినంత వరకు కూడా నో ప్రాబ్లం. మన ఇన్కమ్ని బట్టి, మన ఎక్స్పెన్సెస్ని బట్టి, మనకున్న సిచ్యువేషన్స్ని బట్టి మనం ఉండాలని అనుకుంటే తప్పలేదు. వేరే వాళ్ళు ఉండేదాన్ని బట్టి మనం ఉండాలని అనుకుంటే ప్రాబ్లం. సో ఇప్పుడు చూసుకుంటే కనుక సంక్రాంతి రిలేటెడ్ ఫెస్టివల్ ఈ రిలేటెడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరికి చాలామంది వెళ్ళిపోయి అక్కడ బెట్టింగ్లో వాటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో కోడి పందాలు జరుగుతున్నాయి, లేదంటే వేరే ఏదో గ్యాంబ్లింగ్స్ జరుగుతున్నాయి అని చెప్పి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి ట్రావెల్ చేసి మరి అక్కడ రూమ్స్ బుక్ చేసుకుని మరీ స్పెండ్ చేస్తున్నారు. వీళ్ళ ఇన్కమ్ అంత ఉందా అంటే చెప్పలేం. సో ఇన్కమ్ ఉండి అలాంటివి ఏమైనా చేసి నాకు ఓకే అనుకుంటే, లాస్ అయినా ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లం లేదు. బట్ నేను ఇప్పుడు డబ్బులు సంపాదించలేకపోతున్నాను, ఇలాంటి బెట్టింగ్లో వాటిల్లో పెట్టి నేను డబ్బులు సంపాదిస్తాను అని అనుకుంటే మాత్రం మీరు రాంగ్ చేస్తున్నట్టు. సో వేరే వాళ్ళు ఏదో అలాంటి వాటికి వెళ్తున్నారని చెప్పి మీరు కూడా వెళ్ళాలని అనుకుంటే అది రాంగ్. సో మన ఇన్కమ్ని బట్టి, మన ఎక్స్పెన్సెస్ని బట్టి, మనకున్న సిచ్యువేషన్స్ని బట్టి మన స్పెండింగ్ అనేది ఉండాలి. సో వేరే వాళ్ళకి బెట్టింగ్లో డబ్బులు రావచ్చు, బట్ మనం వెళ్తే మనకి పోతాయి. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, అండ్ ఆ మనీ సంపాదించడానికి మళ్ళీ డిసెంబర్ వరకు కష్టపడాలి, ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు కష్టపడాలి, జనవరిలో డబ్బులు పోయినాయి అంటే. సో ఇదైతే గుర్తుంచుకొని మీరు కేర్ఫుల్గా అమౌంట్ అనేది స్పెండ్ చేసుకోండి. ఈవెన్ ఇంకా చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ చూసుకుంటే మూవీస్ ఈచ్ మూవీ 1000 రూపాయల టికెట్ అంటున్నారు, 600 రూపీస్ టికెట్ అంటున్నారు, అండ్
మనం కొంచెం పెద్ద సినిమా హాల్స్కి వెళ్తే కనుక మినిమం ఏదైనా కొనాలన్నా కానీ ఒక 300 నుంచి 500 రూపాయలు 1000 రూపాయలు. సో ఒక 2-3 మూవీస్ మనం చూసినా కానీ అప్రాక్సిమేట్ మనకి ఒక 5,000 మినిమం స్పెండింగ్ అనేది ఉంది. సో మన దగ్గర డబ్బులు ఉండి ఒక 50,000 ఉన్నప్పుడు ఒక 5,000 ఖర్చు పెట్టుకోవడం నో ప్రాబ్లం. మన దగ్గర 5,000 ఉన్నప్పుడు 5,000 ఖర్చు పెట్టేయడం అనేది రాంగ్. సో ఇది పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ కాదు, ఇది స్పెండింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో పే యువర్ సెల్ఫ్ ఫస్ట్లో ఏంటంటే మనం సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం, మన మనీ మనకి వర్క్ అయ్యేటట్టు మనం చేసుకుంటాం, దాని తర్వాత మనం స్పెండ్ చేస్తాం. సో ఆ రిలేటెడ్ మీరు కూడా మీ బిహేవియర్ సైకాలజీ మార్చుకుంటే కనుక వెల్త్ క్రియేషన్ అనేది పాసిబుల్. లేదు అంటే కనుక జనవరి అండ్ సంక్రాంతి సీజన్లో మీ డబ్బులన్నీ అయిపోతాయి. అండ్ ఈవెన్ కొంతమంది అనొచ్చు ఇక్కడ, ఇప్పుడు మూవీ చూడకపోతే ఏంటి, సో మూవీ అనేది ఎంటర్టైన్మెంట్ కదా, ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్ అని. సో దానికి ఆల్టర్నేట్ ఆప్షన్స్ చాలా వచ్చాయి, ఓటీటీస్ వచ్చాయి, టీవీలో చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి సంక్రాంతిలో, అండ్ డిఫరెంట్ అదర్ థింగ్స్ అనేవి వస్తాయి. ఈవెన్ ఇప్పుడు మీరు చూద్దాం అనుకున్న సంక్రాంతి మూవీస్ కూడా మేబీ ఫిబ్రవరిలో మనకి ఓటీటీలో వచ్చేస్తాయి. సో కొన్ని రోజులు ఆగగలిగితే కనుక మనం ఒక 5,000 అనేది సేవ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు పెట్టండి, అది కూడా ఒక 50,000 ఉన్నప్పుడు 5,000 ఖర్చు పెట్టుకోండి. అంతేగాని 5,000 ఉన్నప్పుడు 5,000 ఖర్చు పెట్టేసి నాకు ఇంకా ఫ్యూచర్కి ఏమీ లేదని అనుకుంటే కష్టం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే నేను చెప్పిన కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ రూల్ ఈజ్ నాట్ హార్డ్ లాజికల్గా చూసుకుంటే కనుక చాలా సింపుల్, బట్ ఎమోషనల్గా చూసుకుంటే కనుక చాలా డిఫికల్ట్. ఎందుకంటే మనకి చాలా టెంప్టేషన్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది, నా ఫేవరెట్ హీరో, నేను వెళ్ళిపోవాలి. సో ఈ టెంప్టేషన్ నుంచి ఆగి హోల్డ్ అయ్యి నేను వెయిట్ చేయగలగడం అనేది ఎమోషనల్ థింగ్, నాట్ లాజికల్ థింగ్. సో మనకి మనీ ఆర్ వెల్త్ క్రియేషన్ కావాలని అనుకుంటే ఈ ఎమోషనల్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫియర్ ఆఫ్ షార్టేజ్, ఫియర్ ఆఫ్ ఎమర్జెన్సీస్, ఫియర్ ఆఫ్ లైఫ్ స్టైల్ రిడక్షన్, అంటే అందరూ స్పెండ్ చేస్తున్నారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను, ఈ కైండ్ ఆఫ్ కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అది కూడా వన్ ఆఫ్ ద సైకలాజికల్ ఇంపాక్ట్. సో దాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే కనుక మనం కొంచెం పాజిటివ్గా ఉండొచ్చు. సో కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ని చేంజ్ చేయాల్సి రావచ్చు, ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ మనం వద్దన్నా కానీ ఆ లెక్కర్ పార్టీస్కి తీసుకెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్పెండ్ చేస్తారు, బట్ 1 or 2 టైమ్స్ మనం స్పెండ్ చేయాలి. ఆ 1 or 2 టైమ్స్ స్పెండ్ చేసినప్పుడు మన మంత్లీ మొత్తం సేవింగ్స్ అన్నీ పోతూ ఉంటాయి. సేమ్ వేలో ఈవెన్ మూవీస్ రిలేటెడ్ కూడా కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు, వద్దన్నా కానీ లేదంటే ఇంట్లో నేను ఉండాలని చెప్పినా కానీ ఫోర్స్ చేసి మరీ తీసుకెళ్తూ ఉంటారు. సో కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేసి మీరు డిసిప్లిన్డ్గా ఉంటే కనుక మీరు అనుకున్నది రీచ్ అవ్వచ్చు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ నాట్ లాజికల్గా టఫ్ కాదు నేను చెప్పిన కాన్సెప్ట్ అనేది, ఎమోషనల్గా చాలా చాలా టఫ్. సో ఎమోషనల్గా మీరు స్ట్రాంగ్గా ఉంటే తప్ప వెల్త్ క్రియేషన్ అనేది పాసిబుల్ కాదు. ఓకే, సో ఈ మొత్తం ప్రాసెస్లో మనకి మనం చెప్పుకునే ఒక అబద్ధం ఉంది, ఆ అబద్ధాన్ని మనం అర్థం చేసుకోగలిగితే కనుక దెన్ వీ కెన్ మనం క్లియర్ చేయొచ్చు. అదేంటంటే ఐ విల్ సేవ్ నెక్స్ట్ మంత్, నేను నెక్స్ట్ మంత్ సేవ్ చేస్తాను. ఐ విల్ ఇన్వెస్ట్ నెక్స్ట్ మంత్, ఐ విల్ సేవ్ ఇంకొక 1 or 2 monthsలో నా శాలరీ పెరుగుతుంది, శాలరీ పెరిగిన దగ్గర నుంచి నేను ఇన్వెస్ట్ చేస్తాను. లేదంటే నా బిజినెస్ గ్రో అవుతుంది ఒక 2 months తర్వాత 3 months తర్వాత, అప్పటి నుంచి నేను ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ ఒక ఈఎంఐ నేను కడుతున్నాను, ఈ ఈఎంఐ అనేది ఒక 5-6 నెలల్లో అయిపోతుంది, దాని తర్వాత నుంచి నేను ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడతాను. ఇలాంటి అబద్ధాలు మనం చెప్పుకుంటాం. సో ఇవి అయిన తర్వాత ఇంకొక ఈఎంఐ వస్తుంది, అండ్ మన ఇన్కమ్ పెరిగినా కానీ దాని రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోతే ఇంకొక ఈఎంఐ పెరుగుతుంది మన లైఫ్లో. సో ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. సో మనం కరెక్ట్గా ఆలోచించలేకపోతే మనం అనుకున్న గోల్స్ అనేవి మనం ఇన్వెస్ట్ చేయలేం, ఆ రిలేటెడ్ మనం రీచ్ అవ్వలేం. సో మీకు 10,000 ఇన్కమ్ వస్తున్నప్పుడు ఒక 1,000 రూపాయలు మీరు సేవ్ చేయలేకపోతే 1,00,000 రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు మీరు 10,000 అనేది సేవ్ చేయలేరు. సో 10% అనేది ఒక ఫార్ములాలో మనం పెట్టుకుంటే, మళ్ళీ చెప్తున్నా, మీకు 10,000 వచ్చినప్పుడు 1,000 రూపాయలు సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్కి పక్కన పెట్టకపోతే మీకు 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు 10,000 మీకు ఇన్వెస్ట్మెంట్కి కానీ సేవింగ్స్ కానీ డిఫికల్ట్, మీరు చేయలేరు. ఎందుకంటే మీరు సైకలాజికల్గా మీరు ట్రైనింగ్ ఇచ్చుకున్నది ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ 1 year 2 years 5 years 10 years ఈ పీరియడ్లో 10,000 నుంచి 1,00,000 రూపాయలు వెళ్ళడానికి టైం పడుతుంది కదా, 3 to 5 years టైం పడుతుంది. సో ఇందులో మీరు ట్రైనింగ్ ఇచ్చుకున్నది ఏంటంటే స్పెండ్ ఆల్ ద మనీ అనేది మీరు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ తోటి మీరు
ఈవెన్ 2-3 లక్షలు సంపాదించినా కానీ నెలకి ఇది ఇంపాసిబుల్. సో నేను లిటరల్గా ఇంకొక క్లయింట్ స్టోరీ చెప్తాను. అదేనంటే ఐ మెట్ అ డాక్టర్, ఈజ్ ఎర్నింగ్ 8 lakh పర్ మంత్. 8 lakh పర్ మంత్. ఓకే, ఆయన చెప్పింది ఏంటంటే నేను ఎవ్రీ మంత్ 25 days పని చేయకపోతే, సాటర్డే సండే హాలిడే కూడా లేదు ఆయనకి, నా 6 days వర్క్ చేస్తున్నాడు ఎవ్రీ వీక్. సో 25 days నేను వర్క్ చేయలేకపోతే నా ఫైనాన్షియల్ లైఫ్ అనేది ఖతం అయిపోతుంది. నేను అన్హెల్దీగా ఉన్నా కానీ వర్క్ చేస్తున్నా అనేది ఆయన చెప్పిన ఇష్యూ. సో 8 lakhs పర్ మంత్ అంటే ఇమాజిన్, మీరు ఇది ఇన్కమ్ ప్రాబ్లం అంటారా, బిహేవియరల్ ప్రాబ్లం అంటారా? సో ఇట్స్ అ బిహేవియరల్ ప్రాబ్లం. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ ఇంకా మ్యాథమెటిక్స్ రిలేటెడ్ మనం చూసుకుంటే కనుక ఎవ్రీ మంత్ మీరు ఒక 5,000 సేవ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మీ శాలరీ అనేది 50,000 అనుకోండి, ఎవ్రీ మంత్ మీరు 5,000 సేవ్ చేస్తున్నారు. సో అంటే 10% మీరు సేవ్ చేస్తున్నారు, 10% ఆఫ్ యువర్ ఇన్కమ్. మీరు ఇది అరౌండ్ ఒక 25 years పాటు ఎవ్రీ మంత్ చేసుకుంటూ వెళ్తే మీ దగ్గర 95 lakhs నుంచి 1 crore ఉంటుంది. అరౌండ్ 12% to 15% రిటర్న్ వస్తాయి కనుక. జస్ట్ మీరు అనుకునేది 5,000, బట్ ఎవ్రీ మంత్ సేవ్ చేసుకోవడం మూలంగా మీకు 1 crore అనేది బిల్డ్ అయింది. సో 1 crore ఒకసారి వచ్చిందని అనుకోండి, దాని నుంచి 12% అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు 12 లక్షల రూపాయలు సంవత్సరానికి మీరు సంపాదించే స్కోప్ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ మీ మనీ అనేది మీకు పనిచేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ 1 crore రీచ్ అవ్వడానికి మీరు చాలా కష్టపడి ఉండొచ్చు, చాలా డిఫికల్ట్. ఎందుకంటే మనం మన ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనం కొంచెం కంట్రోల్డ్గా ఉన్నాం, వేరే వాళ్ళందరూ ఫన్ వేలో ఉన్నప్పుడు లేదంటే ఆ రిలేటెడ్ స్పెండింగ్ చేస్తున్నప్పుడు మనం కంట్రోల్డ్గా ఉన్నాం. ఇవన్నీ అయిన తర్వాత కూడా మనం మన గురించి సేవ్ చేసుకుంటున్నాం. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనేది మనం చేస్తున్నాం. కాబట్టి ఒక పాయింట్ దగ్గర మేబీ 7 years తర్వాత, 10 ఏళ్ళ తర్వాత, 10 years తర్వాత మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. కానీ మీ ఫ్రెండ్స్ అండ్ మీ చుట్టూ ఉండే బ్యాచ్ అంతా కూడా వాళ్ళు పనిచేస్తూనే ఉండాలి. ఒక 65-70 సంవత్సరాలు వచ్చే వరకు పనిచేస్తూనే ఉండాలి. మీరైతే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేసి ఈ అమౌంట్ అక్యుములేట్ చేసుకుని మీరు రిటైర్ అయిపోతారు. కానీ మీకు ఆ రిలేటెడ్ మనీ అనేది కంటిన్యూస్గా శాలరీ లాగా ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఓకే, సో కన్సిస్టెంట్గా మీరు పే చేయలేకపోతే, మీరు ఎవరైనా కానీ నేను ఇప్పుడు చెప్పింది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను అంటే కనుక 10% అనేది నేను చెప్పాను. అంటే 50,000 శాలరీ వస్తున్నప్పుడు, 50,000 ఇన్కమ్ వస్తున్నప్పుడు 5,000 సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను. ఇన్ కేస్ అవ్వకపోతే కనుక స్టార్ట్ విత్ 2,000, ఒక 2,000తో మీరు స్టార్ట్ చేయండి. స్లోగా ఒక 6 నెలల తర్వాత, 7 నెలల తర్వాత ఇంకొక 2,500, 3,000 పెంచండి. సో 5,000 అవుతుంది. స్లోగా ఒక 20% ఆఫ్ ద ఇన్కమ్ ఆర్ 30% ఆఫ్ ద ఇన్కమ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి మీరు ఉంచుకుంటే కనుక ఓవర్ ద పీరియడ్ మీకు అది హ్యూజ్ వెల్త్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటుంది. యా, సో ఇక్కడ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే కనుక ఆటోమేట్ చేయడం. మనం ప్రతి నెల వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి, బ్యాంక్కి వెళ్ళాలి అంటే కొన్నిసార్లు మనం లేజినెస్ అనేది చూపిస్తాం. సో దీనికి ఆటోమేషన్ అనేది చేసుకోవడం బెటర్. ఆటోమేషన్ అంటే నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఆటోమేటెడ్గా మీకు ఎస్ఐపి చేయొచ్చు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది. ఒక మంచి ఫండ్స్ చూస్ చేసుకుని దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. రెండోది ఏంటంటే రికరింగ్ డిపాజిట్. సో ఎవ్రీ మంత్ మనకి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగే రికరింగ్ డిపాజిట్ అనేది మన బ్యాంక్ నుంచి కట్ అయిపోతూ ఉంటుంది. 1,000 రూపాయలైనా, 3,000 అయినా, 5,000 అయినా అలా ఆటోమేటిక్గా కట్ అయ్యేటట్టు మనం పెట్టుకోవచ్చు. సో దీనికి టెన్యూర్ పెట్టుకోవాలి. ఒక 5 year టెన్యూర్ పెట్టుకున్నాం, 3 years టెన్యూర్ పెట్టుకున్నాం. మీరు మంత్లీ ఆటోమేట్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ఆటోమేటిక్ వెల్త్ క్రియేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే నో చాయిస్, నో టెంప్టేషన్, నో ఎమోషన్, అంతా కూడా మ్యాథమెటిక్స్ మీద మనకు రన్ అవ్వాలి. ఆ వేలో ఉంటే కనుక మన ఫ్యూచర్ లైఫ్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, సో డోంట్ వెయిట్ అంటిల్ మంత్ ఎండ్. సేవింగ్ మనకి ఏదైనా మిగిలితే అది సేవ్ చేద్దాం, ఇన్వెస్ట్ చేద్దాం ఆ టైప్లో అయితే ఉండొద్దు. అండ్ ఎస్ఐపిస్ అవి ఏదైనా చేస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉంటుంది, అలాంటి టైంలో ఆపేయడం, లేదంటే మార్కెట్ పెరిగిన తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం, ఇలాంటివి చేయొద్దు. సో యూజ్ యువర్ మనీ ఫర్, డోంట్ యూజ్ యువర్ మనీ ఫర్ లైఫ్ స్టైల్. ఎస్పెషల్లీ సంక్రాంతికి మీరు జాగ్రత్తగా ఉండాలి. యా, ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్, అలాగే దాంతోపాటు బిహేవియరల్ కాన్సెప్ట్, సైకలాజికల్ కాన్సెప్ట్, ఫినాన్షియల్ ఎలా వర్కౌట్ అవుతాయి విత్ స్టెప్స్ అండ్ ఎగ్జాంపుల్స్తో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ధన్యవాదాలు. వెల్కమ్ అండి. రైట్, చూసారు కదా, ఇది వాటి బీఆర్కే మనీ టాక్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.